హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడు ఏం చెప్తున్నాడు? ప్రభువా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించగలను? నీవు నాకు చేసిన మేలులకు నేనేమి చెల్లించుకోగలను? ఎంత చెల్లించుకోగలను అని చెప్తున్నాడంట. ఏమనంటే, ఏడాది దూడలను నీకు బలిగా అర్పించిన, వేలాది పొట్టేళ్లను నీకు బలిగా అర్పించిన, లేకపోతే వేలాది నదులంత విస్తార తైలము నీకు ఇచ్చిన, నా గర్భంలో పుట్టిన మొట్టమొదటి కుమారుణ్ణి నీకు ఇచ్చేసిన, నీవు నా జీవితంలో చేసిన మేలులకి నేను రుణము తీర్చుకోగలనా అని భక్తుడు చెప్తున్నాడు. మరి తీర్చుకోగలమా? ఏడాది దూడలను ఎందుకు చెప్తున్నాడు? 2 సంవత్సరాలు 3 సంవత్సరాల దూడలు చెప్పచ్చు కదా, ఎందుకు ఏడాది దూడలే అంటున్నారు? ఏడాది దూడలైతే ఎలా ఉంటాయి? యవ్వనము ఉంటాయి, బలముగా ఉంటాయి, బాగా కండ మాంసం బాగుంటుంది కదా, శ్రేష్టంగా బాగుంటాయి. మీతో ఏడాది కన్నా కింద ఉంటే, మీరు ఆవులు పెంచిన ఆవులందరూ మీకు ఉన్నోళ్ళే. ఏడాది అంటే 1 సంవత్సరం దూడ. 1 సంవత్సరం దూడ చూడండి ఎట్లా ఉంటుంది, నున్నగా బాగా దిట్టంగా బలంగా ఎట్లా ఉంటుంది. ఆ సంవత్సరం దాటిన వాటి కొంచెం రాను శక్తి బలం తగ్గిపోతూ ఉంటాయి. ఆ సంవత్సరం కింద ఉండేటి చిన్నవి దూడలు, కానీ సంవత్సరం దూడలు ఎలా ఉంటాయి? బాగా నున్నగా బలంగా దిట్టంగా బాగుంటాయి. భక్తుడు ఏం చెప్తున్నాడు? అలాగ నున్నంగా బలంగా దిట్టంగా, అంటే అంత శ్రేష్టమైన దూడల్ని నీకు బలిగా అర్పించిన, నువ్వు నా జీవితంలో చేసిన మేలులకి నేను రుణం తీర్చుకోగలనా? లేకపోతే వేలాది పొట్టేలను తెచ్చి, బలమైన పొట్టేలను తెచ్చి, వేలు పొట్టేలు తెచ్చి నరికి నీకు బలి అర్పించిన, నువ్వు నా జీవితంలో చేసిన ఉపకారాలకి నేనేమో రుణం తీర్చుకోగలనా? లేకపోతే వేలాది నదులంతా విస్తార తైలం అంటే ఏంది? తైలం అంటే ఏందమ్మా? నూనె. ఏంది నూనె? వంట నూనె ఎంత లీటరా? 160. ఒకవేళ బిందె కావాలంటే ఎన్ని లీటర్ పడుతుంది? బిందె ఎంత? 20 లీటర్లు. 20 లీటర్లు కొనాలంటే నూనె 2,000 వేసుకోండి. ఒక నది కొనాలంటే, ఒక నది అంత నది అంత ఉందిలే, మన చెరువులు ఉన్నాయి కదా, చెరువు అంత నూనె కొనాలంటే, మనకి ఎగ చెరువు ఉంది కదా, నిండే కదా, ఆ చెరువు నిండిపోయి అంత నీళ్ళు కావాలంటే, ఆ ఎగ చెరువులో ఉండే నీళ్ళు, ఆ చిన్న చెరువులో ఉండే అంత నూనె కొనాలంటేనే కోట్లు సరిపోవు కదా. భక్తులు ఏం చెప్తున్నాడు? చెరువులు కాదంట, నదులు అంట. 1, 2 కాదంట. ఎన్ని నదులు? వేలాది నదులంతా, వేల నదుల్లో ఉండే అంత నీళ్ళు ఎన్ని ఉంటాయో ఆ నీళ్ళు కాకుండా అంత నూనె నీకు ఇచ్చిన, నువ్వు చేసిన మేళ్ళకి నేను రుణం తీర్చుకోగలను. అంటే వేలాది నదులంత నూనె అంటే ఎన్ని లక్షలు, కోట్లే అంత ఇచ్చినా కూడా నీ రుణం తీర్చుకోగలనా? దానికంటే గొప్పది ఏంది? మన కడుపులో పెట్టే బిడ్డ, మొదటి బిడ్డ. ప్రపంచం అంతా అమ్మేసినా సరే నీ బిడ్డని ఇచ్చేస్తావా? చెప్పు జాషువా, ఈయన ఇచ్చేయి, ప్రపంచంలో ఉండే డబ్బులు అంతా ఇచ్చేస్తా. ఈయన కిడ్నీలు అమ్ముకుంటానో, గుండెకాయలు అమ్ముకుంటానో, కళ్ళు బిక్కుంటానో, ఏమో నీకెందుకు డబ్బులు ఇస్తా, నీ ప్రపంచంలో డబ్బులు అంతా ఇచ్చేస్తా జాషువా, నువ్వు ఇచ్చేయండి ఇస్తారా జాషువా? నువ్వు వద్దు, నీ డబ్బులు పోతానయ్యా అంటా లేదా? అంటే ప్రపంచంలో ఉండే ధనంకి అంతటికంటే బిడ్డ ఎక్కువే కదా. భక్తుడు చెప్తున్నాడు, అలాంటి బిడ్డని చేసినా సరే నీ రుణం నేను తీసుకోగలనా? అంటే దాని అర్థం ఏంటి? అంటే కొంచెం శ్రేష్టమైనది, మంచిది ఇచ్చినా కూడా నీ రుణం తీర్చుకోగలను. లేకుండా వేల కొద్ది పొట్టేళ్ళు ఇచ్చినా కూడా, వేల విస్తారంగా ఇచ్చినా కూడా నీ రుణము నేను తీర్చుకోగలను. అట్లా కాకుండా కోట్ల విలువ చేస్తే అంత తైలం అంతా దాన్ని ఇచ్చినా కూడా నా జీవితంలో నువ్వు చేసిన ఉపకారాలకి నేను రుణం తీర్చుకోలేను. అట్లా కాకుండా ప్రపంచంలో ఉన్న డబ్బులంతా ఇచ్చేసినా సరే, నీ బిడ్డ లాంటి వాళ్ళని నీకు ఇచ్చేసినా సరే, నువ్వు చేసిన ఉపకారాలకి నేను కొంచెం కూడా రుణము తీర్చుకోలేనే అని భక్తుడు చెప్పి రాస్తున్నాడు. మరి తీర్చుకోగలమా? రత్నమ్మక్క, యేసు ప్రభు మన జీవితంలో చేసిన మేలుకి
మన రుణం తీర్చుకోగలమా? ఏం చేసినాడయ్యా యేసుప్రభు నా జీవితంలో మేలా? చెప్పు, ఏం చేసినాడా? తీర్చుకోడు. ఏం చేసినాడా నీ జీవితంలో మేలు? ఏం చేసినాడా? నువ్వు పక్షవాతంతో అంటే నిన్ను బాగు చేసినాడు, మంచిది. మిమ్మల్ని చెడు వ్యసనాల నుంచి విడిపించాడు, మంచిది. మిమ్మల్ని అందరినీ కొన్ని కష్టాల నుంచి, శ్రమల నుంచి విడిపించాడు, మంచిది. దీనికైనా రుణం తీర్చుకోలేంది? అందుకాదమ్మా. అది ఎందుకు చెప్పినాడు తెలిసిన? ప్రభువా, నా బతుకు నరకంలో బాగుంది బతుకు ప్రభువా. నా స్వర్గానికి నేను అర్హుని కాదు. ఆ స్వర్గానికి పోయే అర్హత నాకు లేదు. ఆ స్వర్గానికి వెళ్ళంటే నా పాపిష్టి జీవితాన్ని బట్టి నేను పోలేను. కానీ ఆ స్వర్గానికి పోయే అర్హతని నువ్వు నాకు ఇచ్చినావయ్యా. ఎట్లా? డబ్బులు పెట్టుకున్నావు స్వర్గాన్ని? డబ్బులు పెట్టుకున్నావమ్మా. కొందరు కోట్లు వేస్తాండ్రు స్వర్గానికి పోవాలని. దేనికోసమో? పుణ్యకారాలు చేస్తాండ్రు, దాన ధర్మాలు చేస్తాండ్రు. దానాలు చేస్తే స్వర్గం వచ్చేస్తుంది, ధర్మాలు చేస్తున్నారు, లక్షల కోట్లు ఇచ్చేస్తాండ్రు. దేనికోసమో? స్వర్గం పోవడానికి. కొందరు ఆ నదుల్లో ఈ నదుల్లో పవిత్ర స్నానాలు చేస్తాండ్రు. ఎందుకో? ఎట్టగైనా సరే స్వర్గానికి వెళ్ళిపోవాలని. కొందరు పుణ్యక్షేత్రాలు, కళాక్షేత్రాలు, ప్రపంచ దేశాలు, గుళ్ళు గోపురాలు తిరిగేస్తారు. ఎందుకో? స్వర్గానికి పోవాలని ఒకటే ఆశ. చచ్చిపోతే నేను నరకానికి పోకూడదా, స్వర్గానికి వెళ్ళిపోవాలి నాయన అని. కొందరేమో గుళ్ళు గోపురాలు తిరిగేస్తున్నారు, కొందరేమో పవిత్ర నదులని స్నానాలు చేస్తున్నారు. పవిత్ర నదులు అవైతే మనకు తెలియదులే. కొందరేమో కోట్లు దాన ధర్మాలు చేస్తున్నారు. ఈ చేత్తో 2 కోట్లు తీసుకుంటే అదైతే 2 లక్షలు ఇచ్చేస్తాను. దాన ధర్మాలు ఎట్లా ఇస్తారో పక్కన పెట్టి. దేనికోసమో? ఒకటే ఆశ. దేనికి? ఎట్టాగైనా సరే నేను చచ్చిపోతే నరకానికి మాత్రం బాగూడదు, స్వర్గానికే పోవాలనే ఉద్దేశంతో రకరకాలుగా చేస్తున్నారు కదా. ఎంతో డబ్బులు, ఎంతో ప్రయాస ఖర్చు పెడుతుంటారు కదా. మనం ఏమైనా ఖర్చు పెట్టినామా? అబ్బే రూపాయి దమ్మిడిలే, 1 రూపాయి పైసా పెట్టలేక స్వర్గానికి పోయేదానికి. కానీ ఫ్రీగా ఇచ్చినాడు యేసుప్రభు. ఫ్రీగా ఇచ్చినాడు యేసుప్రభు నీకు స్వర్గాన్ని. యేసుప్రభు నీకు స్వర్గాన్ని ఫ్రీగా ఇవ్వాలా? ఆయన ప్రాణాన్ని పెట్టినాడు నీకు స్వర్గం ఇవ్వడానికి. ఆయన ప్రాణం అనే ధనాన్ని పెట్టి కొని నీకు ఇచ్చినాడు. స్వర్గాన్ని ఫ్రీగా ఇచ్చేయాలా యేసుప్రభు? యేసుప్రభు నీకు స్వర్గాన్ని ఫ్రీగా ఇవ్వలా. నీకు ఫ్రీనే పోవడానికి నువ్వు డబ్బులు పెట్టాల్సిన పనిలే. కానీ ఆయన డబ్బులు పెట్టినాడు. ఆయన క్రయధనముగా తన ప్రాణాన్నే ధనముగా ఇచ్చి కొన్నాడు నీకోసం స్వర్గాన్ని. నేను పిలుచుకొని పోవడానికి ఫ్రీగా. ఇద్దరు ఉన్నాం అనుకో, ఇద్దరు ఉన్నాం, బస్సులో పోవాలా. జాషువా ఎక్కడికి నుంచి రాజుకి పోవాలనుకుందాం. నా టికెట్ కూడా జాషువాను కొనేసాడు అనుకో, డబ్బులు పెట్టేసి. మళ్ళీ నేను టికెట్ కొనుక్కోవాల్సిన అవసరం ఉందా? లేదెందుకో? ఆల్రెడీ కొనేసాను డబ్బులు పెట్టి. నేనేం చేయాలా? బస్సు వస్తే బస్సు కూర్చొని జాషువా పక్కన కూర్చొని వెళ్ళిపోవచ్చు అంతే. అట్లా యేసు ప్రభు నీకోసం నా కోసం ఆయన ప్రాణం అనే ధనాన్ని పెట్టి కొనేసాడు స్వర్గాన్ని. ఇప్పుడు నువ్వు డబ్బులు పెట్టాల్సిన పనిలే, ఆయన పక్కన కూర్చుంటే చాలు. అంటే ఆయన దగ్గర కూర్చుంటే చాలు. మట్టంగా మర్యాదగా నేను జోషువా పక్కన కూర్చుంటే జోషువాతో పాటు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. అట్లాగా నీ బస్సులో నువ్వు పో, నేను ఇంకో బస్సులో వస్తే టికెట్ ఒకటి ఆయన నేను కాదు. కండక్టర్ దిగిరా ఎదురా నీ టికెట్ అంటే అది ఆ బస్సులో ఏడి అబ్బాయి అంటే ఆ పక్క బస్సులో పక్క మళ్ళీ ఇక్కడ ఎందుకు రాని మెడబెట్టి గంట చేస్తే కింద పడతా. అంతే కదా? టికెట్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గర కూర్చుంటే బస్సులో తీసుకుపోతాడు. టికెట్ ఒక దగ్గర పెట్టుకోవాలి, ఇంకో బస్సు ఎక్కితే తన్నుదంటే బస్సులో వచ్చి కింద వచ్చి పడతా. మనకి స్వర్గం ఫ్రీనే, యేసుప్రభు ప్రాణం పెట్టి కొన్నాడు. కానీ మనం ఎంత ఉంటేనే నీకు స్వర్గం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. లేదా ఆయన పక్కుండే ఆయన తూర్పుండే నువ్వు పడనుంటే ఎట్టు పోతాను ఎట్టు పోతా అంటే నువ్వు తన్నుదంటే మళ్ళీ స్వర్గం నుంచి కిందకి వచ్చి పడతావు నరకంలోకి. హల్లెలూయా. ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే స్వర్గం అనేది అంత ఆషామాష విషయం కాదు. కొందరు కోట్లు లక్షల కోట్లు పెడుతున్నారు, వెచ్చిస్తున్నారు దానికోసం, స్వర్గం కోసం. కొంతమంది ఎన్నో ప్రయాస ఎంతో కష్టం పడుతున్నారు స్వర్గాన్ని పొందుకోవాలని. కానీ వాళ్ళందరూ దొరకలేదు. కానీ నీకు ఉచితంగా ఇచ్చాడు దేవుడు యేసు ప్రభు. నువ్వేం డబ్బు పెట్టకపోయినా, ఒక పైసా పెట్టకపోయినా నీకు ఉచితంగా ఇచ్చాడు. అలాంటి కోట్లు పెట్టినా దానికంటే ఇంకా ఉత్తమైనది తెలిసిన ఆయన ప్రాణాన్ని నీకోసం పెట్టినాడు. అది ఆయన చేసిన మనకు ఉపకారం. అంతేగాని యేసు ప్రభు నాకు జ్వరం వస్తుంటే బాగా చేసినాడు, నా పచ్చవాయిని బాగా చేసినాడు, నాకు కష్టాలను తీసినాడు, అప్పులు తీసినాడు, ఈ కాదు. ఏంటి చిన్న అంతే, ఒక నలుసు లాంటి అంతే యేసు ప్రభు చేసిన కార్యాలలో. అత్యుత్తమ
ఉత్తమమైన కార్యం. యేసు ప్రభు మాకు చేసిన అతి గొప్ప మేలు ఏంటంటే ఆయన ప్రాణాన్ని మన కోసం పెట్టేసినాడు. చేస్తావా? మీ మామ కోసం నువ్వు ప్రాణం పెడతావా? అంతెందుకు నువ్వు పెడతావా? నీ భార్య కదా, భర్త కదా, నీ భర్త కోసం నువ్వు ప్రాణం పెడతావా? మాట్లాడతాడు కాబట్టి చచ్చిపోయేంత వరకు నా భర్త నేను పోషిస్తా అని మా ప్రాణాలు పెట్టలేదు కదా. నేనేం చెప్తున్నా అంటే భర్త కోసము భార్య కోసమే మనము ప్రాణం పెట్టడానికి ఆలోచిస్తాం కదా. కానీ యేసు ప్రభు మన కోసం ఏం ఆలోచించరా. నేను దేవుణ్ణి వాళ్ళ కోసం నేనేది ప్రాణం పెట్టాను అనుకోలా. ఆ స్థానాన్ని విడిచి వచ్చేసి నీ కోసం ప్రాణం పెట్టేసాడు. మామూలుగా పెట్టా ఆయన కలర్ త్యాగం మీకు తెలిసిందే. మళ్ళీ నేను చెప్పాల్సిన పనిలే. ఎంత దెబ్బలు, ఎంత అవమానాలు, ఎన్ని తిన్నాడో, ఎలా ప్రాణం పెట్టినాడో మీకు చెప్పాల్సిన పనిలే. ఈ స్వస్థతలు, ఈ అద్భుతాలు, ఆశ్చర్యకరములు యేసు ప్రభు మనం చేసిన కాలంలో చిన్న నలుసంత అంతే. యేసు ప్రభు మనం చేసిన ఉపకారంలో ఈ స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకరం చిన్న నలుసంత అంతే. మనకు ఆయన చేసిన అతి గొప్ప అద్భుతము, ఆశ్చర్యకారం ఏంటంటే ఆయన ప్రాణాన్ని యేసు ప్రభు మన కోసం తన ప్రాణాన్ని పెట్టడమే అతి పెద్ద ఉపకారం. దాన్ని గుర్తు చేసుకొని చెప్తున్నాడు భక్తుడు, ప్రభా నువ్వు చేసిన ఉపకారానికి నేను చెల్లించుకోగలను అని. స్వస్థతలు ఉపకారాలే, మేలులో ఉపకారాలే, అద్భుతాలు ఉపకారాలే, ఆశ్చర్యకారులు ఉపకారాలే, అన్ని ఉపకారాలే. కానీ దాని అన్నిటికంటే అత్యుత్తమైన ఉపకారం ఏంటంటే యేసు ప్రభు మనం చేసిన మేలు ఏంటంటే ఆయన ప్రాణాన్నే మన కోసం పెట్టేసినాడు. ఎవరు పెట్టరు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు ఎవరు పెట్టరు ప్రాణాన్ని నీ కోసం. కానీ యేసు ప్రభు ఏమి ఆలోచించకుండా, నేను దేవుణ్ణే నేనెందుకు పెట్టేదని ఆలోచించకుండా, లేకపోతే ఒక దేవతతో నువ్వు పెట్టారా నా కోసము, నా భక్తుల కోసం, నా బిడ్డ కోసం నువ్వు ప్రాణం పెట్టాయని ఒక దేవదూతను లేకపోతే ఎవరినో పెట్టి పంపించేసి వాళ్ళు ప్రాణం పెట్టకుండా వాళ్ళందరినీ పక్కన పెట్టి నేనే నా బిడ్డ కోసం ప్రాణం పెడతానని చెప్పేసి ఈ భూమి మీదకి వచ్చి తన స్థానాన్ని వదిలి ఈ భూమి మీదకి వచ్చి ఆయన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు. అది మనకు యేసు ప్రభు చేసిన అది గొప్ప ఉపకారం. అందుకు మనం ఏమి చెల్లించుకోలేం. ఈయన్ని బలిచ్చినా చెల్లించుకోలేం. ఈ ప్రపంచంతో అమ్మే ఇచ్చినా కూడా ఆయన చేసిన ఉపకారానికి మనము దేనిని చెల్లించుకోలేం. హల్లెలూయా. భక్తుడు ఆ ఉద్దేశంతో చెప్తున్నాడు. ఈరోజు వాక్యం ఏంటో చూద్దాం. సరే వాక్యంలోకి వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చేసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యమును చూడలేదు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడను గాక. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్న మాట ఏంటంటే, మీరందరూ ఓ సంఘంలో ఉన్న విశ్వాసులారా, ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడే పౌలు ద్వారా ఫిలిప్పీలకు చెప్తున్న మాట. ఏం మాట అంటే, ఫిలిప్పీ సంఘస్థులారా, సంఘంలో ఉన్న విశ్వాసులారా, మీరందరూ మీ సొంత పనులే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తుకు సంబంధించిన పనులు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు అని ఒక సంఘానికి, ఫిలిప్పీ సంఘానికి, ఫిలిప్పీ అంటే సంఘం అంటే ఏదో మనలాగా 5-6 కుటుంబాల సంఘం కాదు, ఒక దేశం. అది ఫిలిప్పీ అనే దేశం ఒక దేశం. ఒక దేశం అంటే అంతమంది సంఘం ఉన్నారు. ఒక దేశమే సంఘం అయిపోయింది. కొన్ని వేల మంది ప్రజలకి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా బిడ్డలారా మీరు మీ సొంత పనులే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు, అసలు యేసుక్రీస్తుకి సంబంధించిన పనులను పట్టించుకోవడమే లేదని చెప్పేసి ఒక సంఘముతో మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఒక సేవకుడు, పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా ఒక సంఘానితో మాట్లాడుతున్న మాట, మీరు మీ సొంత పనులే చూసుకుంటున్నారు, మీ సొంత పనులే చేసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తుకు సంబంధించిన పనులు ఒక్కరు కూడా చూడట్లేదు, ఒక్కరు కూడా చేయట్లేదు అని యేసు ప్రభు ఎంతో బాధపడుతున్నట్టు ఆ సేవకుడు ఆ సంఘ విశ్వాసులకి చెప్తున్నాడు.
అందరూ తమ తమ సొంత పనులే చూసుకుంటున్నారంట. తమ ఉద్యోగము, తమ వ్యాపారం, తమ స్కూలు, తమ కాలేజు, తమ చదువులు, తమ కూలి పనులు, తమ వ్యాపార పనులు, తమ ఇంటి పనులు అవే చూసుకుంటున్నారు తప్ప యేసుక్రీస్తుకు సంబంధించిన పనులను అసలు ఎవరు పట్టించుకోవట్లేదంట, ఎవరు చూడట్లేదంట, వాడి గురించి అసలు ధ్యాసే ఊసే లేదంట. అది ఎంతో మిక్కిలి బాధాకరమైన సంఘటనగా బాధపడుతూ చెప్తున్నాడు పౌలు గారు. ఒక సేవకుడు ఒక సంఘానికి చెప్తున్నమాట, అయ్యో ఫిలిప్పీలారా, మీరందరూ మీ సొంత పనులే చూసుకుంటున్నారే, యేసుక్రీస్తుకు సంబంధించిన పనులు చూసుకోవడానికి ఒక్కడు కూడా లేరా మీళ్ళల్లో అని ఒక సంఘానికి ఒక సేవకుడు, పరిశుద్ధాత్మ దేవుడే యేసు ప్రభువారే సేవకుడి ద్వారా మాట్లాడుతున్న మాట. దీని నుంచి ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, ఇప్పుడు మనం ఒక పాట పాడుకున్నాం. ఏం పాట? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేలాది నదులంత విస్తారతను నీకు ఇచ్చిన చాలనా, గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకు ఇచ్చిన చాలనా, ఏడాది దూడలు నీకు ఇచ్చిన చాలనా, వేలాది పొట్టేలు నీకు బలిగా అర్పించిన చాలనా అని పాడుకున్నాం కదా. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, యేసు ప్రభువారి నుంచి ఎన్నో మేలుల్ని, ఉపకారములను నువ్వు నేను పొందుకున్నాం కదా. పొందుకున్న మనం ఇప్పుడు యేసు ప్రభు కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడదామా అనేది అంశం. యేసు ప్రభు నుంచి ప్రతిరోజు ప్రతి క్షణము ఏదో ఒక రూపంలో ఏదో ఒక మేలును మనం పొందుకుంటూనే ఉన్నాం. ప్రయాణాలు చేసినప్పుడు ప్రమాదాల నుంచి తప్పించడమో, లేకపోతే ఆర్థిక కష్టాలు ఉన్నప్పుడు దేవుడు డబ్బులు సమకూర్చడమో, మన అప్పులు తీర్చడమో, మన రోగాలతో ఉన్నప్పుడు వ్యాధిని బాగు చేయడమో, మన జ్ఞానాన్ని తెలియడమో, మనం చేసే పనుల్లో, ఉద్యోగాలు, వ్యాపారాల్లో, చదువుల్లో దేవుడితో నడిపించడమో, ప్రతిరోజు ప్రతి క్షణము ఏదో ఒక రూపంలో ఏదో ఒక రకంగా దేవుడు మనకు సహాయం చేస్తూనే ఉన్నాడు కదా. దేవుడి నుంచి ఏదో ఒక మేలుని పొందుకుంటూనే ఉన్నాం కదా. మరి యేసు ప్రభు కోసం మనం ఏమి చేయొద్దా? మనం ఏదైనా చేద్దామా? యేసు ప్రభు కోసం మనం కూడా ఏదైనా చేయడానికి సిద్ధపడదామా? ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నమాట, మీరెవరు ఏమి యేసు ప్రభు కోసం చేయలేదే, అందరూ మీ పనులే చేసుకుంటున్నారు, మీ సొంత కార్యంలో చేసుకుంటున్నారే, యేసుక్రీస్తుకు సంబంధించిన పనులు ఒక్కరికి కూడా ఒక్క పని కూడా చేయలేదంటే ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ. ఆ సంఘంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి గురించి చెప్తున్న మాట. ఇంకా 2వ వచనం చూస్తే, మీకోసం దేవుడు తన స్థానాన్ని విడిచిపెట్టేసి 2వ అధ్యాయం ఉంటుంది, 2వ అధ్యాయం 1 నుంచి మీరు చదువుతూ ఉంటుంది. మీకోసం దేవాది దేవుడు తన స్థానాన్ని, తన దేవుడు అనే స్థానాన్ని విడిచిపెట్టి తగ్గించుకొని దాసుని రూపం ధరించి, మనిషి రూపం ధరించి, పరలోకాన్ని విడిచిపెట్టి మనుషుడిగా ఈ రూపంలో ఈ భూమి మీదకి వచ్చి మీకోసం ప్రాణం పెట్టి సిలువ మరణం పొందినాడు అని చెప్తూ రాస్తున్నమాట. అంత గొప్ప కార్యము దేవుడు చేసినాడే, మీరు మాత్రం మీ పనులే చేసుకుంటున్నారు, మీ సొంత పనులే చేసుకుంటున్నారే, యేసు ప్రభు కోసం ఒక్క పని కూడా మీరు చేయలేదే అని ఎంతో బాధతో, దుఃఖంతో చెప్తున్నమాట ఈ మాట. ఈరోజు మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు నుంచి నేను కూడా ఎన్నో మేళ్ళు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో స్వస్థతలు, ఎన్నో విడుదలలు, ఎన్నో గొప్ప గొప్ప కార్యములు నేను కూడా పొందుకున్నాను, మేలు నేను కూడా పొందుకున్నాను కదా. నేను యేసుక్రీస్తు కోసం ఏం చేశాను, లేకపోతే ఏం చేయాలి అనేది. యేసు ప్రభు కోసం చేయడానికి చాలా 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 కార్యాలు ఉన్నాయి. ఈరోజు మన వరుస పాఠాన్ని, మత్తయి సువార్తని విడిచిపెట్టి ఈ వాక్యంలో నుంచి దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, సందర్భం ఏంటంటే, ఇదే సీజను ఎన్నో తేదీ, ఇది ఏ తేదీ, ఏ నెల? డిసెంబరు 1వ తేదీ, 12 నెల, డిసెంబర్ 1వ తేదీ. డిసెంబర్ అంటే ఏ సీజన్, ఏ మాసం ఇది? డిసెంబర్ అంటే ఏ మాసము? క్రిస్మస్ మాసం ఇది. ఏది? ఈ నెల మొత్తం క్రిస్మస్ చేసుకుంటాం మనం. ఈ నెల మొత్తము క్రిస్మస్ మాసం అంటారు దీన్ని. డిసెంబర్ నెల అంటే దేవుడు పుట్టిన డిసెంబర్ 20వ తేదీ పుట్టారు కాబట్టి ఈ నెల మొత్తము డిసెంబర్ నెల అని చెప్పుకుంటారు. ఇప్పుడు ఈ అంశాన్ని నేను తీసుకోవడం గల ముఖ్య కారణం ఏంటంటే, యేసు ప్రభు నుంచి మనం కూడా ఎన్నో మేలు, ఎన్నో అద్భుతాలు ప్రతిరోజు మనం పొందుకుంటున్నాం కదా.
యేసు ప్రభు కోసం మనం కూడా ఏదో ఒకటి చేద్దాం అనేదే అంశం. నేను కూడా యేసు ప్రభు కోసము ఏదో ఒకటి చేయాలా. ఎన్నో అద్భుతాలు మేలును ప్రతిరోజు నేను దేవుని నుంచి పొందుకుంటున్నాను. నేను కూడా యేసు ప్రభు కోసం ఏదో ఒకటన్నా చేయాలా అనే మనసు మనలో రావాలని, దాని ప్రకారం మనం చేయాలని. నన్ను చూస్తా బైబిల్ మూసి చెప్పేటప్పుడు ఏం చెప్పినా నన్ను చూస్తూనే వినాలి, దిక్కులు కూడా చూడకూడదు. వాక్యం చెప్పి నన్ను చూస్తూనే వినాలి. ఇంకా వేడితే మీకు పనిలే. బైబిల్ చదవమన్నప్పుడు మాత్రమే బైబిల్ చదవాలి, లేదంటే నన్ను చూస్తూ వినాలి. సరే, ఈ సీజన్లో ఇన్ని మేలు పొందుకున్న మనం యేసు ప్రభు కోసం మనం ఏదో ఒకటన్నా చేద్దాం అనే మనసు మనలో రావాలని, దానికోసం మనం సిద్ధపడాలని ఈ వాక్యాన్ని నేను తీసుకున్నాను. దేవుడు ప్రేరేపించినాడు. అక్కడ చెప్తున్న మాట, ఫిలిప్పీ సంఘంతో అందరూ తమ సొంత కార్యములే చూసుకుంటున్నారు, యేసుక్రీస్తు కార్యములు ఎవరూ చూడట్లేదని ఆ సేవకుడు ఆ సంఘ విశ్వాసం చూసి చాలా బాధపడుతూ చెప్తున్నాడు. కానీ ఈ సేవకుడికి ఈ విశ్వాసంతో నాకు అంత బాధ ఏమి లేదు. ఎందుకంటే మీరు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో దేవుని సేవలో మీరు పాలు పొందుతున్నారు. మీరేమి యేసుక్రీస్తు కార్యములు చేయకుండా అయితే లేదు. ప్రార్థనలు రావడం ద్వారా, లేకపోతే మీరు ఇతరులకు స్వార్థ చెప్పడం కానీ, వేరే వాళ్ళ కోసం వెళ్ళి ప్రార్థన చేయడంలోనూ ఏదో ఒక రకంగా మీరు కూడా యేసుక్రీస్తు కార్యములు చేస్తున్నారు. కాబట్టి ఆ నిందను మీ మీద వేసే అవకాశం నాకైతే లేదు. ఎందుకు? మీరు మీ సొంత పనులు చూసుకుంటున్నారు, యేసుప్రభు కార్యం మీరు ఎవరు చూడట్లేదని చెప్పే అలాంటి నింద మీ మీద వేయడానికి నాకు దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఎందుకు? మీరు కూడా ఏదో ఒక రూపంలో ఎప్పుడప్పుడు యేసుప్రభు కార్యములు చేస్తున్నారు, యేసుప్రభు పనులు చేస్తున్నారు. అది మంచిది. కానీ ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇది క్రిస్మస్ సీజన్. ఈ క్రిస్మస్ సీజన్లో మనము కూడా క్రిస్మస్ జరుపుకుంటాం. క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటాం? కొత్త గుడ్లు వేసుకొని యేసుప్రభు పుట్టాడు బెత్లెహేములోన, మరియమ్మ గర్భములోన, ఆనందమే మహా ఆనందమే, హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పేసి బిర్యానీ చేసుకొని తినేసి మంచి మీరు డ్యాన్స్ వేరే క్రిస్మస్కి వేస్తారు కదా, డ్యాన్స్ చేసేసి ఎగరేసి పేదలకు బట్టలు పంచేసి ఇవన్నీ చేస్తాం కదా. క్రిస్మస్ వీటన్నిటి కోసం కాదు. ఇది రెండో ప్రిఫరెన్స్. ఇది రెండోది. ఆ డ్యాన్స్లు కానీ, మనం కొత్త బట్టలు కానీ, మనం చేసుకునే బిర్యానీలు, ఆ పార్టీలు కానీ ఇవన్నీ ఏంటంటే రెండో పార్ట్. మొట్టమొదటి పార్ట్ అంటే, ఇంకా దేవుని గురించి ఎవరికైతే తెలియదో, దేవుడి గురించి నిజమైన దేవుడు యేసుక్రీస్తే అని ఇంకా ఎవరికైతే తెలియకుండా, ఇంకా ఆ పాపిష్టి బ్రతుకులోనే, ఇంకా నీచమైన బ్రతుకులోనే, ఇంకా ఆ లోకంలోనే, ఇంకా ఆ కష్టాల్లో, ఆ శ్రమల్లో, ఆ నిందలో, అవమానకరమైన జీవితాల్లో, ఆ శ్రమల్లో, రోగాల్లో ఎవరైతే ఉంటారో వారు కూడా యేసుక్రీస్తును తెలుసుకోవాలి. ఈ పండగ ద్వారా ఇంకా అనేక మంది తెలుసుకోవాలి. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా అనేక మంది యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకొని వారి పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టాలని, అలాగే రోగాలతో ఎవరైనా వచ్చింటే, దయ్యాలు పట్టి ఎవరైనా వచ్చింటే, కుటుంబ సమస్యలతో ఎవరైనా ఉంటే, ఆ రోజు దేవుడు వాళ్ళందరినీ ఆ రోగాల నుంచి, కుటుంబ సమస్యల నుంచి, రకరకాలమైన వ్యాధుల నుంచి, బలహీన పరిస్థితుల నుంచి, వాటన్నిటి నుంచి దేవుడు విడిపించాలా అనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేస్తాం. అర్థమవుతుందా? క్రిస్మస్ దానికోసం మనం చేస్తున్నాం. అనేక మంది బ్రతుకులు మార్చబడాలా, అనేక మంది శ్రమలు తీరాలా, కష్టాలు తీరాలా, రోగాలు పోవాలా. ఎందుకు? క్రిస్మస్ చేసినప్పుడు నేను ఒకరినే ఉన్నాను, మా నాన్నగారు ఒకరే ఉండరు సేవకులుగా. ఎంతమంది? ఇంకా ఎంతోమంది వస్తారు సేవకులు బయట నుంచి. మాకంటే బలమైన సేవకులు వస్తారు, మంచి అభిషేకం ఉన్న సేవకులు వస్తారు. వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు బలమైన అద్భుతాలు చేస్తాడు. యేసు ప్రభు వారి ద్వారా బలమైన మాటలు మాట్లాడతాడు, జీవితాలను మార్చే మాటలు మాట్లాడతాడు, జీవితాలను సరిచేసే మాటలు మాట్లాడతాడు. ఆ మాటలు విన్నప్పుడు అక్కడ ఎవరైనా పాపిష్టి జీవితంలో ఉంటే, నీచమైన జీవితంలో ఉంటే, వాళ్ళు తెలుసుకొని వారి జీవితం నుంచి పశ్చాత్తాపడి మంచి జీవితంలోకి వస్తారు. బలమైన సేవకులు ప్రార్థన చేస్తే అక్కడ ఎవరైనా రోగాలతో ఉంటే వాళ్ళకు స్వస్థతలు వస్తాయి, రోగాలు బాగైపోతాయి. దయ్యాల శక్తులతో ఉంటే దయ్యాల నుంచి విడుదల పొందుతారు. మంత్రతంత్ర తాంత్రిక శక్తులు, చేతబడి శక్తుల్లో ఎవరైనా ఉంటే వాళ్ళు విడుదల పొందుతారు. కుటుంబ సమస్యలు ఉంటే తీరుతాయి. ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, వాడి దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తాడు అక్కడ జరిగే ఆ క్రిస్మస్ వేడుక ద్వారా. అలాగా దేవుడు అనేక మంది దేవుడిని తెలుసుకోవాలని, అనేక మంది జీవితాల్లో మంచి గొప్ప మేలు జరగాలనే ఉద్దేశంతో మనం ఈ క్రిస్మస్ వేడుకను చేస్తాం. ఎప్పుడు
ఈ సంవత్సరం కూడా అలాగ మనము చేయబోతున్నాం. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా గొప్ప అద్భుతంగా చేస్తాం. అద్భుతంగా అంటే పోయినసారి 2 లైట్లు వేసినాం, ఈసారి 10 సీరియల్ సెట్ లైట్లు వేయాలా. పోయినసారి 2 మైకులు పెట్టినా, ఈసారి 4 మైకులు పెట్టాలా. పోయినసారి 1000 రూపాయలు డ్రెస్ వేసినా, ఈసారి 2000 డ్రెస్ వేయాలి. రే ఇది కాదు అద్భుతంగా చేయడం అంటే. పోయినసారి ఒకవేళ ఆ క్రిస్మస్ వర్తమానం విని ఒక 10 మంది రక్షణ పడ్డారేమో, ఈసారి ఇంకా ఎక్కువ మంది తెలుసుకోవాలా. ఇంకా 20, 30, 40, 50, 100 మంది తెలుసుకోవాలా. పోయినసారి ఒక 10 మంది స్వస్థపడ్డారేమో, ఈసారి ఒక 20, 30 మంది స్వస్థపడాలా, బాగోవాలా. పోయినసారి ఒక 10 మందికి దయ్యాలు పోయినాయేమో, ఈసారి ఒక 20, 30 మంది, 50 మందికి, 100 మందికి దయ్యాలు పోవాలా. పోయినసారి ఒక 20 మందికి కుటుంబ సమస్యలు పోయినాయేమో, ఈసారి 100 మంది కుటుంబాలకు ఉన్న కుటుంబ సమస్యలు పోవాలా, రోగాలు పోవాలా. పోయినసారి ఒక 10 మంది తాగు నుంచి, వ్యభిచార క్రమం నుంచి, నీచమైన పనుల నుంచి పశ్చాత్తపడి మారుమనసు పొంది రక్షణ పడ్డారేమో, ఈసారి ఒక 30, 40 మంది, 50 మంది రక్షణ పడాలా, వాళ్ళ జీవితాలు బాగు చేసుకోవాలా. అది అప్పుడు అద్భుతంగా జరిగినట్టు. అంతేగాని పోయినసారి 20 మంది, 100 మంది చేసిన బిర్యానీ, ఈసారి 200 మంది చేస్తాం బిర్యానీ. 200 చేసిన 200 ఎట్టుంది అది ఏమనుకుంటా. ఇది కాదు అద్భుతం అంటే. అది ఏంటంటే అది సెకండరీ పార్ట్ అనమాట. మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే అనేక మంది దేవుని తెలుసుకోవాలా, అనేక మంది మంచి జీవితంలోకి రావాలా, అనేక మంది వాళ్ళ చెడు పనులు, పాపిష్టి జీవితాలను విడిచిపెట్టి మంచి జీవితంలోకి రావాలా, అనేక మందికి స్వస్థతలు కలగాల, అనేక మంది దయ్యం నుంచి విడిపింపబడాలా, అనేక మంది శ్రమల నుంచి విడిపింపబడాలా అనే ఉద్దేశంతో మనము ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నాం. సో ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నాం కాబట్టి ఈ కార్యక్రమం కోసం మనం సిద్ధపడాలా. యేసు ప్రభు నుంచి ఎన్నో మేలు మనం పొందుకున్నాము. యేసు ప్రభువును ప్రకటించడానికి, అనేక మందికి ప్రకటించడానికి ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశానికి నేను సిద్ధపడుతున్నానా లేదా అని మనం పరీక్షించుకోవాలా. అరే ఎంతోమంది దైవ సేవకులు వస్తారు, ఎంతోమంది ప్రజలు ఈ వాక్యాన్ని వింటారు, ఎంతోమంది జీవితాలు మార్చబడబోతున్నాయి. అలాంటి గొప్ప కార్యక్రమం జరగబోతుంది మా ఊర్లో. అలాంటి దానికి నేను సిద్ధపడుతున్నానా, నా వంతుగా నేను ఏమైనా యేసుక్రీస్తు పనులు చేస్తున్నానా అని మనల్ని మనం పరీక్షించుకొని మన వంతుగా మనము యేసుక్రీస్తు కార్యాన్ని మనం చేయాలా. ఫిలిప్పీ సంగతులు ఏం చేయట్లేదంట, వాళ్ళ సొంత కార్యంలో, వాళ్ళ పనిలో వాళ్ళని బిజీగా ఉన్నారంట. కానీ మనము అలా ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. మీకు వచ్చింది అవకాశం, యేసు ప్రభు పని చేయడానికి నీకు అవకాశం వచ్చింది. ఇప్పుడు ఒక మంచి అవకాశం, చాలామందికి ప్రకటించే అవకాశం. చర్చిలో అయితే అక్కడ ఉండే విశ్వాసులకే, యేసుక్రీస్తుని తెలిసిన వాళ్ళకి నువ్వు ప్రకటిస్తావు. ఇలా కుటుంబ ప్రార్థనలకు అయితే ఈ ఊరిలో ఉండే కుటుంబాలకే, అది కూడా యేసుక్రీస్తుకి తెలిసిన వాళ్ళకే ప్రకటిస్తాం. కానీ ఇలాగా క్రిస్మస్ వేడుకలు సభల్లో తెలియని వాళ్ళకి, అన్యజనులకి, అందరికీ సువార్త పలుకుతుంది, అందరికీ ప్రకటించబడుతుంది. ఇలాంటి గొప్ప కార్యం కోసం నేను కూడా పాలు పొందుతున్నానా, సిద్ధపడుతున్నానా అనే సిద్ధమైన మనసు మనకు రావాలా. ఇందులో సిద్ధమైన మనసులో రెండు మూడు ఉంటాయి, కానీ నేను తొందరగా ముగించేస్తాను. మొట్టమొదటిది ప్రార్థన ఉండాలి. ఇప్పుడు చెప్పే కదా, దైవ సేవకులు వస్తారు, అందరూ రక్షణ పడాలని, అందరూ మారుమనసు పొందాలని, అందరికీ స్వస్థతలు, వరాలు అన్నీ జరగాలని, ఈ క్రిస్మస్ వేడుక బాగా జరగాలని చెప్పేసి ప్రార్థన అనేది ఫస్ట్గా ఉండాలి. ఏముండాలా, ఈ రోజు నుంచి, ఈరోజు 1వ తేదీ నుంచి ఈ క్రిస్మస్ వేడుకలు అయిపోయేంత, డిసెంబర్ మాసం అంతా కంప్లీట్ అయ్యేంత వరకు మనం చేసే ప్రార్థనలో, ప్రతిరోజు చేసే ప్రార్థనలో ఖచ్చితంగా క్రిస్మస్ కోసం కూడా ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా ఏముండాలా, మన సిద్ధపాటు ప్రార్థన, క్రిస్మస్ కోసం ప్రార్థన ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలి. రెండోది, మనము క్రిస్మస్ చేయడానికి మనం వేరే దగ్గర స్పాన్సర్లు మనం తీసుకోం, వేరే వాళ్ళని అడుక్కోం. మనం అందులాగా చందాలకి కిందలకి మనం పోం. మనమే వేసుకొని మన పండగని మనమే జరిపించుకొని ఆ పండుగను ప్రజలందరిలోకి తీసుకెళ్తాం. కాబట్టి ఇంతవరకు దేవుడి నుంచి మనం ఎన్నో మేలు పొందుకున్నాం. మనం ఇప్పుడు మనకు చేతనైనంత సహాయము ఆ వేడుక కోసం మనం ఇవాళ ఖర్చు పెట్టాలి. ఇందులో 2 ఉంటాయి. ఒకటి శారీరక ఖర్చు పెట్టాలా, 2 ఆర్థికమైన ఖర్చు పెట్టాలా. మొదటి చెప్పేసిన, మొదటిది అంటే ఆత్మీయ ఖర్చు. ఆత్మీయ ఖర్చు అంటే ప్రార్థన. ఏంటది? ప్రార్థన అనేది ఆత్మీయంగా పెట్టి నువ్వు ఖర్చు, అంటే ప్రతిరోజు నువ్వు ప్రార్థన ద్వారా నీ శక్తిని ఖర్చు చేస్తావు, అది ఆత్మీయ ఖర్చు. రెండో ఖర్చు ఏంటంటే శారీరకమైన ఖర్చు. ఏంటి శారీరకమైన ఖర్చు? అంటే మనం చేసే పనుల ద్వారా. ఏమేమి పనులు చేస్తాం?
ఆ రోజు చాలా పనులు ఉంటాయి క్రిస్మస్ రోజు. కొందరేమో మాలాంటి వాళ్ళేమో ఆ బ్యానర్లు కట్టడము, లేకపోతే ఆ రాళ్ళు ఎత్తుకురావడము, వాళ్ళని పిలుచుకురావడం, కూరగాయలకు వాడికి వీటికి పోవడము, సేవకులను పిలుచుకురావడం, వచ్చిన వాళ్ళందరికీ ఇల్లు, ఎన్ని రకరకాల పనులు ఉంటాయి. ఆడవాళ్ళకైతే ఆ కూరగాయల దగ్గర, వంటలు చేసే దగ్గర రకరకాల పనులు ఉంటాయి. సాపలు వేసేది, కుర్చీలు, పిల్లలకైతే సాపలు, కుర్చీలు. పిల్లల డ్యూటీ మీద ఎప్పుడు అంతే, సాపలు కుర్చీలు ఫస్ట్ మీరు అది నేర్చుకోవాలా, మళ్ళీ పెద్ద పెద్ద నేర్పిస్తాం మీకు. ఆడవాళ్ళు అయితే మీ డ్యూటీ బాగా క్లీన్లు చేయడము, కూరగాయలు, వంటలు అన్నీ సిద్ధపరచడం మీ డ్యూటీ. ఈ పిల్లల డ్యూటీ సాపలు వేయడం, కుర్చీలు వేయడం వీళ్ళ డ్యూటీ. మా డ్యూటీ అక్కడంతా స్టేజ్ గీజ్ మొత్తం డెకరేషన్ అవన్నీ చూసుకోవడం మా డ్యూటీ. ఇదేంటి? శారీరక ఖర్చు చేయాలి, శారీరకమైన ఖర్చు. మూడోది ఆర్థికపరమైన ఖర్చు మనం చేయాలి. ఇంతవరకు మన కోసం, మన కుటుంబం కోసం ఎంతెంతో ఖర్చు పెట్టుకుని ఉంటాం, ఎంతెంతో చేసుకుని ఉంటాం. అది కూడా యేసు ప్రభు ఇచ్చిందే. మనకు ఆయన బలము, శక్తి, ఆరోగ్యం బట్టే, ఆ శక్తి, ఆరోగ్యం, బలం బట్టే మనం పని చేసుకుంటున్నాం, సంపాదించుకుంటున్నాం, ప్రశాంతంగా జీవిస్తున్నాం. అదే మనకు ఆరోగ్యం లేకుంటే, బలం లేకుంటే, శక్తి లేకుంటే మనం సంపాదించేవాళ్ళం కాదు, పని చేసుకునే వాళ్ళం కాదు. అది పక్కన పెడితే మళ్ళీ అన్యులకు కూడా ఆరోగ్య, శక్తి, బలం వాళ్ళు కూడా సంపాదించుకున్నారంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు సంపాదించుకుంటారు. 500 సంపాదించుకుంటే 300 తాగేస్తుంటారు. లేదంటే ఇంకో దానికి చెడు వ్యసనాలకు పెట్టేస్తుంటారు. వాళ్ళు సంపాదించుకున్న సగం వేస్ట్ వాడికే ఖర్చు అయిపోతుంది. కానీ మనకి అట్లా పోవట్లే. ఎందుకు? దేవుడు మనకి కాపుదల దయచేసి ఆ డబ్బులు వేస్ట్గా ఖర్చు పెట్టకుండా, మనం కష్టపడి సంపాదించింది వేస్ట్ వాడికి, చెడు వాడికి పోకుండా, అనవసరంగా పోకుండా మన దగ్గరే ఉండేలాగా దేవుడు కాపాడుతున్నాడు. ఇలా కాపాడుతున్నాడు కాబట్టి మనవంతు సహాయంగా దేవునికి ఈ కార్యక్రమం బాగా జరగడానికి మనం కూడా ఆర్థికపరమైన ఖర్చు కూడా చేయాలి. దీనికోసం ఆల్రెడీ అందరూ సిద్ధపడి ఉన్నారు. కొందరికి అప్పుడే వాళ్ళు ఉండీలు తీసుకొని సిద్ధపడి ఉన్నారు, వాళ్ళు వేస్తున్నారు. ఒకవేళ మీరు అది ఒకవేళ మర్చిపోయింటే, ఈ రోజు నుంచి ఒకవేళ మీకు ఇంతవరకు ₹1 కూడా కూడబెట్టుకుంటే ఈ రోజు నుంచి అని అనుకోండి, ఏమని? ప్రభా, క్రిస్మస్ రాబోతుంది ప్రభా, ఏదో నా వంతు సహాయాన్ని నేను కూడా చేయాలి ప్రభా. ఎలాగో ఆత్మీయ సహాయాన్ని, ఆత్మీయ ఖర్చు నేను చేస్తాను, ప్రార్థన ద్వారా నేను ఖర్చు చేస్తాను. శారీరక ఖర్చు ఆ రోజు నేను పనుల ద్వారా చేస్తాను. కానీ ఆర్థికపరమైన ఖర్చు కూడా నేను చేయాలి ప్రభా. దానికి నాకు ఏదో పని, నేను సంపాదించే దాంట్లో ఎంతో కొంత, ఒక 200, ఒక 300, 500 సంపాదిస్తే ఒక 100, 200 రోజుకి ఎత్తి పెట్టుకొని ఈ క్రిస్మస్ కోసం నేను పక్కన పెట్టుకోవాలి ప్రభా అని మనం సంపాదించిన దాంట్లో ఒక 100, 200 పెట్టుకుంటే, మనం చేస్తే ఒకసారే, మళ్ళీ ఎప్పుడెప్పుడు చేయము. పెట్టుకుంటే ఆ క్రిస్మస్ రోజు మనం కూడా ఆర్థిక సహాయాన్ని, మనం ఆర్థికపరమైన ఖర్చును కూడా మనం చేయొచ్చు. మీరు ఎంత సహాయం చేస్తారనేది అది లెక్కలోకి రాదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ దీని గురించి నేను ప్రకటించినాను. ఏం చెప్పాడు? మోషేతో యేసు ప్రభు చెప్పినాడు, మేము మందిరం గడిపోతున్నాము, ఇజ్రాయెల్ అందరూ ప్రకటించాయి. వాళ్ళు మనస్ఫూర్తిగా ఏమైనా తీసుకురావచ్చు. ఏంటండి? బంగారం నుంచి కర్ర వరకు ఏమైనా తీసుకోవచ్చు. బంగారం, వెండి, రాళ్ళు, సముద్ర వచ్చలు అన్నీ చెప్పి తుమ్మకర్ర వరకు ఏమైనా తీసుకురావచ్చు అని చెప్పేసి ప్రకటిస్తే, జనులు పోయి వాళ్ళ స్థాయి ఏదో దాన్ని తెచ్చేసారంట. బంగారం స్థాయి ఉండే వాళ్ళు బంగారం తీసుకొచ్చారంట, వెండి స్థాయి ఉండే వాళ్ళు వెండి స్థాయి తీసుకొచ్చారంట, పట్టు వస్త్రాల స్థాయి ఉండే వాళ్ళు పట్టు వస్త్రాలు తీసుకొచ్చారంట, కర్ర స్థాయి ఉండే వాళ్ళు కర్ర తీసుకొచ్చారు, ఇనుము స్థాయి ఉండే వాళ్ళు ఇనుము తీసుకొచ్చారంట, తుమ్మకర్ర స్థాయి ఉండే వాళ్ళు తుమ్మకర్ర స్థాయి తీసుకొచ్చారంట. అంటే వాళ్ళ స్థాయి ఎంతో అది వాళ్ళు దేవుని పని కోసం తీసుకొని వచ్చారంట. మన స్థాయి ఎంతో, ఆ రోజు మన స్థాయి ఎంతో అది మనం కూడా మన స్థాయిని బట్టి అక్కడ ఇవ్వాలి. నేను చాలాసార్లు బంగారు స్థాయి ఉండేవాడు బంగారాన్ని ఇవ్వాలి. నీకు బంగారు స్థాయి ఉండి కూడా కర్ర నువ్వు ఇవ్వకూడదు. నువ్వు కర్ర స్థాయి ఉందా, నువ్వు కర్రనే నువ్వు బంగారం ఏం దేవుడు అడగ నిన్ను. నీ స్థాయి ఏదైతే నీ స్థాయిని బట్టే అలాగే ఇవ్వు. ఎందుకంటే నువ్వు దేవుడికి ఇస్తున్నావు, నీ కానుక అది చూస్తాడు దేవుడు. నువ్వు నీ స్థాయి ఏది, నువ్వు ఎంత ఇస్తున్నావు దేవుడు చూడు. మీకు ఎగ్జాంపుల్ ఉంది కదా, చర్చిలో కానుక వేస్తున్నారంట, అందరూ వాళ్ళు ధనవంతులే అంట. పేద విధురాలు వేస్తుందంట. ఏం వేస్తుందంటే పేద విధురాలు 2 కాసులే, ₹2 అని చెప్పినాడు. ఆయన బాగా గుర్తుంది. హల్లెలూయా. అక్కడ ఉండే చర్చిలో అక్కడ రాయకుండా ధనవంతులు కానుకలు వేయించుండగా ఉంటుంది. అంటే అక్కడ ఉన్న చర్చిలో ఉండే అందరూ ఎంత ఎవరు వాళ్ళు? వాళ్ళందరూ ధనవంతులే, అందరూ ఒక పేద విధురాలు ఉంది. ఆ ధనవంతులు అంటే వాళ్ళు ఎంత వేస్తారు? సపోజ్ ఒక 200, 500, ₹1000 వేసినాం అనుకుందాం. ఈమె ఎంత వేసింది? ₹2. యేసు రోజు చూస్తే వాళ్ళందరికంటే ఏమి ఎక్కువ వేసిందని చెప్పాడు. ఏమి వేసింది? ఎంత? 200 వేసిందే.
వాళ్ళు 200, 500, 2000 కూడా వేసారేమో. వాళ్ళందరూ ధనవంతులు, బాగా మంచి కదా. ఇప్పుడంటే మనం అంతే 100, 200 ఎత్తన్నా. అప్పుడు అట్లా కాదు వాళ్ళు. దేవుడు కానికంటే కనీసం 10,000, 20,000 వేస్తారు వాళ్ళు బిల్లప్ల కోసం. అట్లా వేస్తున్నారు. వాళ్ళు సపోజ్ 2,000 వేసాను అనుకుందాం. ఏం వేసింది ఎంత? యేసుప్రభు చెప్పిన మాట ఒకరేసింది అంట. వాళ్ళందరూ ఆ ధనవంతులు అందరూ వేసింది అనుకంటే ఈమె ఒక్కటే ఎక్కువ వేసిందంట. ఒకవేళ సపోజ్ ఆ ధనవంతులు అందరూ ఒక 100 మంది అనుకుంది ఆ చర్చిలో. ఆ ధనవంతులు అందరూ ఒకరు 2,000 వేసుకుంటే 100 మంది ఎంత అవుతారు? 20 లక్షలు అవుతుంది. 20 లక్షల కంటే ఏం వేసిన ₹2 ఎక్కువ అయిపోయిందంట యేసుప్రభుకి. వాళ్ళు అవ్వా ఏం ప్రభా, వాళ్ళు 20 లక్షలు వేస్తే ఈమె ₹2 వేసిందే, నువ్వేది ప్రభు 20 లక్షల కంటే ₹2 ఎక్కువ అంటే, అరే అమ్మా వాళ్ళకు ఎంతో స్థాయి ఉంది. వాళ్ళకి ₹1,00,000 స్థాయి ఉన్నా సరే 2,000 వేసినాను అంతే. ఈమెక ₹2 ఇంకేం లేదు ఆమె దగ్గర. ఆమెకు అది మించింది కాదు, తలకు భారం కాదు. అయిపోతే ఆ వారం అంతా ఇంక తినేదానికి ఏం లేదు. ₹2 తినాల, కానీ ₹2 కూడా ఆమె వేసింది రా. అది ఆ గుండె స్థాయి ₹2, కానీ ₹2 స్థాయి కూడా వేసింది. వాళ్ళ స్థాయి ఏమో ₹1,00,000 స్థాయి ఉంది, కానీ అది వేసిందేమో 2,000. అది చూసి దేవుడు నీ స్థాయిని చూస్తాడు. నువ్వు వేసిన స్థాయిని చూసినప్పుడు నువ్వు ఎంత వేసినావు చూడు. నువ్వు ఏ స్థాయిలో ఉండు ఎంత వేసినావు అనేది చూస్తాడు దేవుడు. నువ్వు ఏ స్థాయిలో ఉండి ఎంత దేవుడికి ఇచ్చినావు అనేది చూస్తాడు తప్ప నువ్వు ₹5 వేసినావా, ₹10 వేసినావు, ₹100 వేసినావు, ₹1,000 వేసినావు, 10,000 వేసినావు, 1,00,000 వేసినావు, ఇది చూడు దేవుడు. నీ స్థాయి అప్పుడు ఎంత, నువ్వు ఎంత వేసినావు అనేది దేవుడు చూస్తాడు. కాబట్టి ఈ క్రిస్మస్ కోసం కూడా మన స్థాయిని బట్టి ఆ రోజు దేవుడు మనకి ఎంత స్థాయి పెట్టినాడో అంత ప్రకారంగా ఇచ్చేలా. ఇదంతా ఇప్పుడు ఒక నెలలో కష్టపడాలంటే అయ్యో ఎట్లా అనే దిగులు, బాధ, టెన్షన్ ఉంటుందనే నేనేం చెప్పానంటే అలా ఒక మంచి ఆలోచన చెప్పిన. కొందరు తీసుకున్నారు, కొందరు తీసుకున్నారు. ఏంటంటే జనవరి 1వ తేదీ, డిసెంబర్ 1వ తేదీ లేదా జనవరి 1వ తేదీ నేను అందరికీ హుండీలు కొనిచ్చి, అమ్మా మీరు ప్రతి నెల 1వ తేదీ మీరు పెన్షన్ వస్తుంది, లేకపోతే పాల బిల్లు వస్తుంది, లేకపోతే మీరు కూలి పనికి ఏదో పోతారు కదా, అప్పుడు ప్రతి నెల ఇంత దీంట్లో వేస్తాం, దేవునికి ఇది ప్రతిష్ఠిస్తాం అని వేసుకోండి. మీరు సపోజ్ ఒక 500, ఒక నెలకు 500 వేసుకున్నా నీకు 12 నెలలకు ఎంత అవుతుంది? 6,000 అవుతుంది. 6,000 అవుతుంది కదా 12 నెలలకి. నువ్వు 6,000 అవుతుంది నీకు 12 నెలలకి. ఒకవేళ నువ్వు ఒక నెలకు నేను ₹1,000 వేసుకుంటాను, నువ్వు నెలకు 12,000 అవుతుంది దేవునికి ఇవ్వడానికి. నీకు నీ చేతిలో ఉంటుంది. నువ్వు అంతా చేసేది అదే. నేను అదే చేస్తాను. నేను ఎప్పుడు చేసినానంటే ఇది అయిపోయింది, మళ్ళీ క్రిస్మస్ అయిపోయింది, ఇప్పుడు ఉండిలో అంతా డబ్బులు అంతా తీయేస్తాను, మళ్ళీ దాన్ని తీసి దీన్ని ఖర్చు పెట్టేస్తాను క్రిస్మస్కి. ఒకవేళ క్రిస్మస్ అయ్యి మేము మళ్ళీ ఉండి ఇవ్వడం, మళ్ళీ దాంట్లో వేయడం. ప్రతి నెల నేనేమనుకుంటా ఒక 1,000, 2,000 ఈ హుండీలో వేసేయాలి. నాకు శాలరీ వచ్చినప్పుడు లేకపోతే ఎప్పుడో వచ్చినప్పుడు ఫస్ట్ ఆ హుండీలో ఆ 2,000 వేస్తే మళ్ళీ దాన్ని ఒకసారి వేస్తే మనకు దాని ప్రాణం పోయినా మాత్రం దాన్ని టచ్ చేయమన్నమాట. దేవుడి డబ్బులు కాబట్టి ప్రాణమే పోయే పరిస్థితి ఉన్నా సరే దేవుడి డబ్బులు మళ్ళీ టచ్ చేయడం ఉంటుంది. మీకు ఆల్రెడీ సాక్ష్యం కూడా చెప్పినది కాదు దాని గురించి. మీకు దాంట్లో వేస్తాం అనుకో, దాంట్లో వేస్తాం, ఇంత అని వేస్తే అది నెల వేస్తాం కాబట్టి నీకు అది కూడబెట్టి ఉంటుంది. నీకు ఇచ్చేటప్పుడు మళ్ళీ నువ్వు వెతుకోవాల్సిన పని, నువ్వు బాధపడాల్సిన, టెన్షన్ పడాల్సిన పని ఉండదు. ఎందుకో ఉంది అక్కడ ఉండి ఆల్రెడీ నువ్వు దేవుని కోసమే అదంతా కూడబెట్టావు. ఆ కూడబెట్టిన దాన్ని నువ్వు దేవునికి చేస్తావు అంతే. నువ్వు అప్పుడు టెన్షన్ పడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. అదే ఒక చక్కని ఆలోచన చెప్పిన. కొంతమంది దాన్ని తీసుకున్నారు, అది ఫాలో అవుతుంటారు, కొంతమంది తీసుకోలేదు, నాకు తెలియదు, మర్చిపోయారు, నాకు గుర్తులేదు. అయితే అదైతే చక్కని ఆలోచన. ఎందుకంటే అప్పుడప్పుడు అయ్యో ఎట్లా ఇప్పుడు దేవుడి పని వచ్చింది, ఇప్పుడు ఎట్లా అనుకుంటే పరిస్థితి మనకు రాదు. అలా చేస్తే అది మంచి ఆలోచన. దేవుడు నాకు అప్పుడు మంచి ఆలోచించినాడు కాబట్టి దాన్ని నేను ఫాలో అయ్యి వేరే వాళ్ళకి చెప్పినాను. నేను ఫాలో అవ్వకుండా ఏదో చెప్పను. ఏదైనా దేవుడు నాకు మంచి ఆలోచిస్తే ఫస్ట్ నేను ఫాలో అయ్యి ఆ తర్వాతనే విశ్వాసాలకి, సంఘంకి చెప్తాను అనమాట. అలాగా అది నేను ఫాలో అవుతున్నాను కాబట్టి మీకు కూడా అది చెప్పినాను. మీరు ఫాలో అయ్యే మంచిది. ఒకవేళ ఫాలో అవ్వకపోతే నెక్స్ట్ టైం నుంచి అయినా మీకు ఆలోచన నచ్చితే ఫాలో, నచ్చకపోతే నాకు ఏ ఇబ్బంది లేదు. అది ఒక జస్ట్ ప్రకటన, ఆజ్ఞ కాదు, మంచి ఆలోచన. ఇబ్బంది పడకుండా, బాధపడకుండా, టెన్షన్ పడకుండా అవి వాళ్ళు ఇచ్చారు మేము ఇవ్వలేదని నొప్పింపు మీకు లేకుండా ఉంటారంటే అది ఒక మంచి ఆలోచన. కాబట్టి అది ఆజ్ఞ కాదు, ఆలోచనే. నా యొక్క ఆలోచన, దేవుడు నాకు ఆలోచించిన ఆలోచన. కాబట్టి ఒకవేళ మీకు కూడా అది మంచిది అనిపిస్తే మీరు కూడా అనుసరించవచ్చు, ఫాలో అవ్వచ్చు. మీకు కావాలంటే నేనే కొనిస్తాను అనమాట. మీరు ఎంత వేసుకుంటారో అది మీ ఇష్టము. నేనేమేస్తాను, ప్రతి నెల ఇంతని వేస్తానా, ఫిక్స్ చేసుకుంటా. ప్రతి నెల నా సార్లు వచ్చిన తర్వాత ఇంత వేసాను ఫిక్స్ చేసుకొని మళ్ళీ ఏం చేస్తాను, నాకు ఎప్పుడన్నా డబ్బులు వచ్చిందనుకో, ఎప్పుడన్నా 50, 100 నాకు బుద్ధి పడినప్పుడు దాంట్లో వేస్తాను అనమాట. నాకు జోబీలు ఉండిందనుకో, నాకు వెంటనే ఇంట్లోకి వచ్చిన నాకు గుర్తు వచ్చిందనుకో వేస్తాను అంతే. నేను
అది ఎంత ఉన్నా సరే 50 అయినా సరే 100 అయినా సరే ఆ ఉండి లేస్తా. నాకు దేవుడికి కానుకలు అంటే చాలా చాలా ఇష్టం. నేను తిన్నదాని కూడా దేవుడికి కానుకేసాను నాకు భలే ఇష్టం అనమాట. అందుకని నాకు ఎప్పుడన్నా నేను ఇంకో తీర్మానం కూడా తీసుకునేదంటే ఎలా నా చేతిలోకి ఎలా వచ్చి 50 రూపాయలు వచ్చినా సరే, ఏ విధంగా మీకు ఆల్రెడీ చెప్పినది కూడా, ఏ విధంగా నాకు 50 రూపాయలు వచ్చినా సరే, 50 రూపాయల నోటు వస్తే చాలు ఆ 50 రూపాయల నోటు ఎత్తుకుపోయి ఉండిలేస్తాను. అది నాకు ఒక పాస్టర్ గారి ద్వారా నేర్చుకున్నాను. అది జపనే శాస్త్రి గారిని ఆయన వాక్యం వింటున్నప్పుడు ఆయన చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే హల్లెలూయా వినండి. పిండి తీసుకురా 50 రూపాయలు ఇచ్చిన. ఏం పిండి? శనగపిండి బోండాలు చేసుకోవాలా? శనగపిండి తీసుకురా బాబు 50 రూపాయలు మాత్రం 50 ఇచ్చిన. 50 ఎత్తుకుపోయి ఉండి లేదు, శనగపిండి లేదంట. లేదు మళ్ళా కీడిదిండ కుమార్ ఇంటికి పోయి బుద్ధులు తీసుకొని వచ్చి అభిషేక్ అడిగినాడు లోపల మనసులో కొత్త అయింది. వాడు అడిగింది నేను చేసి పెట్టలేకపోతాను ఎట్లా అని 50 రూపాయలు ఉండి ఇచ్చినాడు. అది నేను ఎట్లా నేర్చుకున్నా అంటే జపనీస్ శాస్త్రి గారిని 50 రూపాయలు ఉండి లేనా అన్నాడు. ఏం చెప్తావా? వినండి, అది నా తీర్మానం అన్నమాట. హల్లెలూయా. అది నాకు ఎట్లా తెలిసింది, జపనీస్ శాస్త్రి గారు అని పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు ఒక తీర్మానం తీసుకున్నాడు అంటే నా చేతికి అది కానుక రూపంలో కానీ ఏ విధంగా అయినా సరే 20 రూపాయలు వస్తే ఆ 20 రూపాయల నోటు వెంటనే ఉండీలు వేసేస్తాను. అలా ఉండీలు వేసి ఇప్పుడు ఈ సభ నేను నిర్వహిస్తున్నాను. ఈ సభకు ఖర్చు ఎంత అయిందంటే 2 లక్షలు అయింది. ఆ 2 లక్షలు ఎట్లా వచ్చింది, ఆ డబ్బులు ఎట్లా వచ్చిందని మా వాళ్ళు అడిగితే నేను చెప్పినానంటే నాకు ఎలాగొచ్చినా సరే, ఇది నేను 1 సంవత్సరం నుంచి ఫాలో అయినాను, ఎలాగొచ్చినా సరే 20 రూపాయలు నా చేతిలోకి వచ్చేది. ఏ విధంగా వచ్చినా సరే 20 రూపాయలు వచ్చిందంటే దాన్ని ఎత్తుకొని ఫస్ట్ ఉండీలు వేసేస్తాను. అలా అలా కూడబెట్టిన డబ్బులతో ఇప్పుడు నేను ఈ సభను పెట్టి మీకు అందరికీ వాక్యాన్ని ఈ దైవజనుల ద్వారా ప్రకటిస్తున్నాను, మీకు అందరికి భోజనాలు పెడుతున్నాను. నాకు ఎక్కడి నుంచో డబ్బులు పైనుంచి రాలేదు, ఎవరు నాకు హెల్ప్ చేయలేదు. నాకు కానుకలుగా వచ్చిన డబ్బుల్లో లేకపోతే నాకు ఎవరైనా ఇచ్చిన డబ్బులో 20 రూపాయల నోటు కనిపిస్తే ఆ నోట్లు ఎత్తుకొని ఎన్ని ఉన్నా సరే ఉండీలు వేస్తాను అని ఆ రోజు పాస్టర్ గారు చెప్తే, అరే ఇది ఆలోచన భలే ఉంది, నేను కూడా నా దేవుడి కోసం ఇది చేయాలని చెప్పేసి ఆ రోజు రాత్రి ప్రార్థన చేసుకునేమని, ప్రభువా నాకు ఏ విధంగా 50 రూపాయలు వచ్చినా సరే ఆ 50 రూపాయలు ఎత్తుకొని ఉండీలు వేస్తా అని చెప్పి తీర్మానించుకొని ఏ విధంగా రాని 50 రూపాయలు అది ఎట్లా వచ్చినా సరే, బస్సులో పోయినప్పుడు టికెట్లు మార్చిన 50 రూపాయలు ఇచ్చిన, పెట్రోల్ మార్చినప్పుడు వాడు 50 రూపాయలు ఇచ్చిన, ఏమైనా సంతకం అయినప్పుడు కూరగాయలు ఉన్నప్పుడు వాడు చేంజ్లో ఇప్పుడు 100 రూపాయలు ఇచ్చిన అనుకో, 20 రూపాయలు కూరగాయలు అనుకో, 80 రూపాయలు ఇవ్వాలి, 80 రూపాయలు 50 రూపాయలు ఇచ్చిన అనుకోడు, 50 రూపాయలు వచ్చింది కదా ఎత్తుకొని ఉండికే మళ్ళీ ఆ 50 రూపాయలతో ఇంకొక కూరగాయలు కొనే పని వెళ్ళా. కాబట్టి ఆ 30 రూపాయలు ఉండి ఈ 50 రూపాయలతో మాత్రం కొన్నాను. ఆ 50 రూపాయలు జాగ్రత్తగా జోలు పెట్టుకుంటా, మిగిలిన ముందు కొనుక్కుంటా, ఆ 50 రూపాయలతో మీరు ఉండీలు వేస్తా. అట్లా వేసి అట్లా నేను నిశ్చయించుకున్నాను. అది ఎప్పుడో 1 నెల నుంచి, అది 1 నెల ముందు నా వాక్యం కాబట్టి ఆ 1 నెల నుంచి ఎట్లా 50 రూపాయలు వచ్చినా సరే ఆ 50 రూపాయలు ఎక్కువ అట్లా ఉండీలు వేస్తున్నాను. ఇది నాకు వచ్చిన మంచి ఆలోచన, దేవుడు నాకు పెట్టిన ఆలోచనలు. ఒకవేళ మీకు నచ్చితే ఎందుకు చెప్తున్నా అంటే ఈ వాక్యము మనకు గుర్తుండాల. ఆ సేవకుడు ఆ సంఘాన్ని చూసి మీరందరూ మీ సొంత పనులే చేసుకుంటున్నారే, యేసుక్రీస్తుకు సంబంధించిన పనులు ఒక్కరు కూడా చేయట్లేదే అని తో బాధపడుతున్నాడంట సేవకుడు. అలాంటి బాధ విశ్వాసాల వలన ఒక సేవకుడికి కలగకూడదు. మనం ఎప్పుడు దేవుడి కోసం ఏదో ఒకటి చేయాలనే ఆతృత కోరిక మనకు ఉండాలి. అది మనం చెప్పే కదా 3 ఆత్మీయ ఖర్చు అయినా మనం చేయాలా, శారీరక ఖర్చు అయినా చేయాలా, ఆర్థిక ఖర్చు అయినా చేయాలా. మనకు అప్పటికి ఏది ఉంటే ఆ ఖర్చు మనం చేయాలి. మనకు అప్పుడు ఆర్థికంగా మనం లేము, కనీసం నీ శారీరకమైన ఖర్చు అయినా ఆత్మీయ ఖర్చు అయినా నువ్వు చేయాలి. అదే ప్రార్థన ద్వారా లేదా దేవుడి సంబంధించిన పనులు చేయడం ద్వారా చేయాలి. లేకపోతే నీకు ఆర్థిక పరంగా నువ్వు బాగున్నావు, ఆర్థిక పరంగా కూడా నువ్వు ఖర్చు చేయాలి. అది ఏదో ఒక రకంగా మనం దేవుడికి సంబంధించిన కార్యక్రమంలో ఎప్పుడు ఉత్సాహంగా ముందు ఉండాలి. అలా ఉంటే దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నేను చాలాసార్లు ఈ ఎగ్జాంపుల్ చెప్తా ఉంటా. ఇప్పుడు జాషువా అనే ఒక బిస్కెట్ ప్యాకెట్ ఎవరికి, హర్షినికి వాళ్ళ మధుకు తీసుకొచ్చినాడు. ఏంటి బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చినాడు. వాళ్ళిద్దరు అబ్బా మా డాడీ బాగా తెచ్చినాడు అబ్బా బిస్కెట్ ప్యాకెట్ అని చెప్పేసి వాళ్ళు తీసుకున్నారు, తింపి తింటా ఉంటారు. మధుగాడేమో బిస్కెట్ 4 బిస్కెట్ ఒకసారి నమిలేసినాడు, వేసుకుని నోట్లు వేసుకుని నాకు ఆకలి బలం ఉండే మా డాడీ తెచ్చిన బిస్కెట్ అని. కానీ హర్షిని ఏం చేసింది, 2 బిస్కెట్లు తిని 2 బిస్కెట్లు వాళ్ళ డాడీ దగ్గరికి తీసుకొచ్చి డాడీ ఈ 2 బిస్కెట్లు నువ్వు తిని డాడీ అన్నది. నాకెందుకు మా నువ్వు తిన్నమ్మా అని అన్నాడు జాషువా. కానీ హర్షిని ఏముంది, డాడీ నువ్వు తిని డాడీ అని ఇచ్చింది అనుకో. అప్పుడు జాషువా ఏమనుకుంటాడు, అబ్బా మా బిడ్డకి అంత ప్రేమరా,
చూడరా ఆ బిడ్డకు తెచ్చిస్తే ఆ బిడ్డ అందులో నుంచి నాకు 2 బిస్కెట్లు ఇచ్చింది, అబ్బాయి అంత ప్రేమ అని అంటాడా, అనుకుంటాడా లేదా? ప్రేమ వస్తుందా లేదా? అప్పుడు ఇంకోసారి ఆడు మధ్యలో ఇంకో బిస్కెట్ తీసుకుంటాడా, అవిష్ని కోసం ఇంకో 2 బిస్కెట్లు ఎక్కువ తీసుకొస్తారు. ఎందుకు? 2 బిస్కెట్ ఇస్తున్నారు నా బిడ్డ, ప్రేమ నాకు అని. నేను ఎగ్జాంపుల్ చెప్తాను, అర్థమైందా? అలాగా ఇవన్నీ మనం సంపాదించుకున్నట్టు ఇవన్నీ యేసు ప్రభు వల్లనే మనకు కలిగినట్టు ఇవన్నీ ఏదైనా సరే. కానీ ఆయన ఇచ్చిన దాంట్లో ఏదో మనం కొంచెం మరలా తిరిగి ఆయనకి ఇస్తే, నా బిడ్డకి ఎంత ప్రేమరా నా మీద, ఎంత ప్రేమ ఉందిరా నా మీద. అట్లాగే తండ్రికి అట్లా బిడ్డల మీద ప్రేమ ఉంటుంది, యేసు ప్రభు కూడా అలా బిడ్డల మీద ప్రేమ వచ్చి ఇంకా ఎక్కువ వారి జీవితంలో మేలు చేస్తారనమాట. అది మనం చేసేదే ఒక బిస్కెట్టే. ఆడ 10 బిస్కెట్లు తెచ్చింటాడు, అది ఇచ్చింది ఒక బిస్కెట్ లేదా 6 బిస్కెట్ ఇచ్చింది ఇది. దానికి ఇంకో ఈసారి వచ్చినప్పుడు 3-4 బిస్కెట్ ప్యాకెట్లే తెస్తాడు. ఎందుకు? 6 బిస్కెట్ ఇచ్చిందిరా నాకు తిరిగి అని. దేవుడు ఇచ్చిన సంవత్సరం మనం ఇచ్చే దేవుడు కొంచెమే, నడిసంత కూడా ఉండదు. కానీ దేవుడు దానికి ఇంకా ఎక్కువగా ప్రేమించి ఇంకా అనేకంగా ఇస్తాడు. హల్లెలూయా. వాక్యంలో కూడా ఉంటుంది, నేను చెప్పేది కాదు. ఏమని ఉంటుంది తెలిసిన? ఎవడైనను తన తండ్రినైనను తల్లినైనను కుమారునైనా కుమార్తెనైనా భార్యను భర్తనైనా నా కోసం వదులుకుంటే వారికి 100 రెట్లు అధికముగా నేను ఇస్తాను. అంటే 100 తల్లిదండ్రులను, కుమారులను, పిల్లలను, బంధువులను ఇస్తాను అని వాక్యం ఉంది కదా మత్తయి సువార్తలో. దాని అర్థం ఏంటి? ఎవరైనా నా కోసం ఏదైనా ఒకటి వదులుకుంటే దానికంటే 100 రెట్లు నేను ఎక్కువగా ఇస్తాను వాళ్ళకి అని దాని అర్థం. అదొక ఉపమానం లాగా. నువ్వు నా కోసం ఒక తండ్రిని వదులుకుంటే నీకు 100 మంది తండ్రులను ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడంటే, దేవుని కోసం ₹1 నువ్వు వదులుకుంటే దేవుడు నీకు ఎంత ఇస్తాడు? 100 రూపాయలు ఇచ్చినట్లే. అంటే 100 రెట్లు ఎక్కువ ఇచ్చినట్లే. అంటే నువ్వు దేవుడి కోసం ఏదన్నా కొంచెం ఖర్చు పెడితే, ఎంత ఖర్చు పెడితే దానికంటే 100 రెట్లు దేవుడు నీకు ఇస్తాడు తిరిగి. దేవుడు అన్యాయంగా మర్చిపోయే దేవుడు కాదు. మనుషులు అన్యాయం చేస్తారేమో, మనుషులు సాయం చేస్తాను థ్యాంక్స్ అని చెప్తారు కదా. మనుషులు ఎంత దుర్మార్గులు అన్యాయస్తులైనా సరే, అంత దుర్మార్గులైనా సరే ఏదైనా హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్తాడు. మరి దేవుడు ఎంత న్యాయస్తుడు. మనం దేవుడు చేస్తే ఆ మేలు దేవుడు మర్చిపోడు కదా. నీకు 100 రెట్లు ఎందుకు అదుతుంది దేవుడు? ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. కానీ మనకు ఆ మనసు ఉందా అనేదే ఈరోజు రాత్రి యొక్క అంశం. దేవుని కోసం నేనేమైనా చేయాలా? నేను కూడా దేవుని కోసం ఏదైనా చేస్తాను. ఎన్నో మేలు దేవుడి నుంచి నేను పొందుకున్నాను కదా, నేను కూడా దేవుని కోసం ఏదో ఒకటి చేయాలా. దేవుని కార్యక్రమం వచ్చింది, ఏదో ఒకటి చేయాలా. ఈ కార్యక్రమం సంబంధించి కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాను. చేయాలని చాలా ఉన్నాయి. సువార్తంలో సాక్షులు పంచుకునేవి, రక్షణలో ఉన్నట్టు చాలా ఉన్నాయి. కానీ ఇది క్రిస్మస్ సందర్భం, క్రిస్మస్ సీజన్ కాబట్టి, క్రిస్మస్ రాబోతుంది కాబట్టి దాని విషయమై నేను మీకు ఇది ప్రకటిస్తున్నాను అనమాట. ఎన్నో దేవుని నుంచి మనం పొందుకున్నాం. ఈ గొప్ప అవకాశం మనకు కూడా వచ్చింది. దేవుని పనిలో పాలు పొందుకునే అవకాశం మనకు వచ్చింది. ఈ అవకాశంలో నేను కూడా పాలు పొందుతాను. ఈ అవకాశంలో నేను కూడా పాలు పంచుకుంటాను. నేను కూడా నా వంతు పాత్ర నేను కూడా దేవుని కార్యం కోసం నేను చేస్తాను. అది ఆత్మీయంగా, శారీరకంగా, ఆర్థికంగా, ఈ 3 విషయాల్లో నేను దేవుని పనిలో పాలు పంచుకొని, ఆ ఫిలిప్పీల సంఘం ఎలాగైతే మీరు మీ సొంత పనులే చేసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యం మీరు ఒక్కరు కూడా చూడట్లేదు అని ఎలాగైతే చెప్పించుకున్నారో మేము అలా చెప్పించుకోకుండా మేము యేసుక్రీస్తు కార్యంలో పాలు పంచుకున్నాను. ప్రవీణ్ గౌడ్ యేసుప్రభు కార్యంలో పాలు పంచుకున్నాడు. జాషువా యేసుప్రభు కార్యంలో పాలు పంచుకున్నాడు. జోసెఫ్ యేసుప్రభు కార్యంలో పాలు పొందించుకున్నాడు. అన్నమ్మ యేసుప్రభు కార్యంలో పాలు పొందించుకుంది. నయ్యమ్మ యేసుప్రభు కార్యంలో పాలు పొందించుకుంది. రాహేలమ్మ యేసుప్రభు కార్యంలో పాలు పొందించుకుంది. రత్నమ్మ యేసుప్రభు కార్యంలో పాలు పంచుకున్నారు. మధు నువ్వు అంటావే మధు నేను కూడా యేసుప్రభు కార్యంలో పాలు పొందినాడని ప్రతి ఒక్కరి గురించి యేసుప్రభు చెప్పాలి. అవును, వాళ్ళు నా పనిలో వాళ్ళు కూడా పాలు భాగస్థులైనారు అని యేసుప్రభు దగ్గర నేను కూడా ఆ మాటని, ఆ సాక్ష్యాన్ని యేసుప్రభు దగ్గర, సేవకుల దగ్గర మేము పొందుకుంటున్నామని చెప్పేసి తీర్మానించుకొని, ప్రభువా నేను కూడా ప్రభువా ఈ కార్యక్రమంలో నేను కూడా పాలు పొందుకుంటాను ప్రభువా, అయితే నాకు సహాయం చేయండి. ఆత్మీయ ఖర్చును చేసేలాగా, శారీరక ఖర్చు చేసేలాగా, ఆర్థికపరమైన ఖర్చు చేసేలాగా
నాకు కూడా కృప చూపించండి ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా యేసయ్యా, నీ బలమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఈ రాత్రికాల సమయంలో నా ద్వారా మా అందరితో మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, యేసుక్రీస్తు ద్వారా అనేక కార్యక్రమాలు, అనేక మేలులను, అనేక అద్భుతాలను పొందుకున్నాను. నేను యేసుక్రీస్తు కోసం, యేసుక్రీస్తు పనుల్లో పాలు పొందుతున్నానా అని ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకోవాలని తండ్రి. మీ రాత్రికాల సమయం ప్రభా మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఆ ఫిలిప్పీ సంఘంనైనా మీ ద్వారా ఎంతో మేలు, ఎన్నో గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు పొందుకున్నప్పటికీ ఇదిగో తండ్రి, వారు సొంత పనులే చేసుకున్నారు, కానీ యేసుక్రీస్తు పనులు ఒక్కరు కూడా చేయలేదని ప్రభా ఆ సంఘం గురించి ప్రభా సేవకుడైన పౌలు గారు ఎంతగానో బాధపడుతున్నారు తండ్రి. అయితే ప్రభా మేము నైనా అలా ఉండకూడదునైనా, ఆ ఫిలిప్పీ సంఘంలాగా మేము ఉండకూడదునైనా. మేము మా సొంత కార్యాలే, మాకు సంబంధించే పనులే కాదు నాయనా, మీకు సంబంధించిన పనులు మేము భాగస్వాములు ప్రభా. మీ పనులు కూడా మేము చేయాలయ్యా. ఇదిగో తండ్రి, ఈ క్రిస్మస్ సీజన్ వచ్చింది నాయనా, మేము కూడా క్రిస్మస్ చేయబోతున్నాం తండ్రి. ఈ క్రిస్మస్లో నాయన అనేక మంది రక్షింపబడి, అనేక మంది మారుమనసు పొంది, అనేక మంది జీవితాలు మార్చబడినట్టు ప్రభా, మీరు నిజమైన దేవుడిని తెలుసుకుని ప్రభా, నీ నిత్య రాజ్యంలో వారసులైనట్టు ప్రభా, అనేక మంది ఈ క్రిస్మస్ ద్వారా ప్రభా మీ వద్దకు వచ్చుటకు నాయన ఈ కార్యక్రమం మేము చేయబోతున్నాం కాబట్టి తండ్రి, ఈ కార్యక్రమం కోసం కూడా నాయన మేము కూడా నాయన మా వంతు మా సహాయం చేయటకు సహాయం చేయండి ప్రభా. అది ఆత్మీయ సహాయమైన కావచ్చు, శారీరకమైన సహాయమైన కావచ్చు, ఆర్థికపరమైన సహాయం కావచ్చు, మరి ఏ రకమైన సహాయం అయినా కావచ్చు ప్రభా, మేము చేయాలి తండ్రి. ప్రార్థనలు మేము చేయాలి ప్రభా. మీ కార్యక్రమం కోసం మేము పనులు చేయాలి ప్రభా. మీ కార్యక్రమం కోసం మేము ఆర్థిక డబ్బు ఖర్చు పెట్టాలి ప్రభా. అలా ఖర్చు పెట్టి తండ్రి అనేక మంది మీ వైపు నడిపించి ప్రభా. ఇదిగో మేము కూడా యేసుక్రీస్తుకు సంబంధించిన కార్యక్రమంలో పాలి భాగస్థమై అయ్యామని తండ్రి, మా సేవకుల నుంచి ప్రభా, మీ నుంచి ప్రభా మంచి సాక్ష్యాన్ని మేము పొందుకున్న కృప చూపించడం బ్రతిలాడుకుంటూ ఆయన ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభా వారి హృదయాలతో, వారి మనసులతో మీరు మాట బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియతమ తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ఆత్మను సమస్తము ఆయన పరిశుద్ధ నామములో సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన పాత్ర దేవుని మరొకను. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు, మరి ముఖ్యంగా యేసుక్రీస్తుకు సంబంధించిన కార్యక్రమాల్లో నేను కూడా పాలి భాగస్థులవుతానని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడేని నడిపించి దీవించి ఆశ్రయించి బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.